ఇంట్లో కూరగాయలు, పండ్లు అయిపోయాయి. ఒక వారానికి సరిపడా కూరగాయలు, పండ్లు తీసుకొచ్చాను. అవును. మీరు ఇంతకీ వారానికి ఎన్ని సార్లు కూరగాయలు కొనుక్కుంటారు? ఒకసారి కామెంట్ చేయండి. అయితే ఈ సంవత్సరం కూరగాయల రేట్లు చాలా తక్కువగానే ఉన్నాయి మా నెల్లూరులో అయితే. నేనైతే ఒక హాఫ్ కేజీ బీట్రూట్, ఒక హాఫ్ కేజీ క్యారెట్ తీసుకొచ్చాను. ఒక పెద్ద పుచ్చకాయ తెచ్చాను. దాంతో పాటయితే గ్రేప్స్ తీసుకున్నాను. ఒక కేజీ అరటిపళ్ళు తీసుకున్నాను. ఇంకా ఒక కేజీ కమలాలు కూడా తీసుకున్నానులెండి. పండ్ల రేట్ల విషయానికొస్తే బానే మండిపోతున్నాయి. కర్బూజా అయితే 2 కేజీలు తీసుకున్నానండి. ఇందాక స్మెల్ చూసి పక్కన పడేసింది ఏంటనుకుంటున్నారా? అవి ఉప్పు చేపలన్నమాట. పెద్దగా తిన్ను. అప్పుడప్పుడు ఇంక పిల్లలకి అలవాటు చేయాలని చెప్పి తీసుకున్నాను. అప్పుడే తోట నుంచి తీసుకొచ్చారంట. హాఫ్ కేజీ అయితే గనక వంకాయలు తీసుకున్నాను. ఫ్రీగా అయితే కొత్తిమీర, కరివేపాకు ఇచ్చింది. ప్రతి కూరకు కావాలి కదా! టమాటాలు, ఆనియన్స్ ఇవైతే గనక తీసుకున్నానండి. ఇయర్ అయితే చాలా తక్కువ రేట్లు. 100కి 5 కేజీలు, 100కి 3 కేజీలు లెక్కన ఇచ్చేస్తున్నారు. నీకే తల్లి బాగా డబ్బులొస్తున్నట్టున్నాయి. అందుకే ఇన్ని చూపిస్తున్నావు, ఇన్ని కొనుక్కుంటున్నావు, ఇన్ని తింటున్నారంటారు. మనిషి అని నాకు ఇవి కూడా తినకపోతే ఎలా చెప్పండి? మీరు అనుకున్నట్టు నాకేం రావట్లేదన్నమాట. ఇవన్నీ 10 రోజులకి సరిపడావన్నమాట. ఇంత ఇదిగా చూపించాను అంతే భద్రంగా దాచాలి. లేకపోతే మా పిల్లలు అయిపిచ్చేస్తారు. వీడియో నచ్చితే లైక్